ప్రభుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవునిని ప్రేమించే వారికి కలిగేటువంటి మేలులు, ఆశీర్వాదాలను గురించి మనము నేర్చుకుందాం. దేవునిని క్రమం తప్పకుండా మనము ప్రేమించే వ్యక్తులముగా ఉంటే, దేవుడు మన పట్ల చేసే కార్యాలేమిటో నేర్చుకుందాం. దేవుని ప్రేమించుట లేదా దేవునిని ప్రేమించు వారి జీవితంలో కలిగే విషయాలు ఏమిటనగా, మొదటిది, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉంటే హృదయపూర్వకంగా ఆయన ప్రతి విషయంలో నుండి నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రతి విషయములలో నిన్ను కాపాడేవాడై ఉన్నాడని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. కీర్తనలు 145 కీర్తన 20వ వచనం. కీర్తనలు 145 కీర్తన 20వ వచనంలో, యెహోవాని ప్రేమించు వారిని ఆయన ప్రతి విషయములో కాపాడేవాడై ఉన్నాడు. సురక్షితముగా, అపాయం అనేది లేకుండా, ఆటంకం అనేది లేకుండా, అవరోధనలు కలగకుండా, శోధన కలుగుతుంది, బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, కీడు కలుగుతుంది, ఉపద్రవాలు వస్తాయి, ఆర్థికపరమైన విషయాలు వస్తాయి. అయినప్పటికీ కూడా వీటన్నిటి నుండి నిన్ను ఆయన తప్పించగలిగిన దేవుడు, నిన్ను కంటికి రెప్పవలె ఆయన కాపాడేవాడు. ఎప్పుడు? నీవు దేవునిని ప్రేమించే వ్యక్తివిగా ఉన్నప్పుడు. నెంబర్ 2, రెండోది మనము నేర్చుకుంటే, ఆయనను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేసే దేవాతి దేవుడు. ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన్ను ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? నీ మనసుతో, నీ హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించే వ్యక్తివిగా ఉంటే నిన్ను ఆస్తి కర్తలుగా చేస్తాడు. నీకు వెనక ముందు ఏమీ లేదేమో, తల్లిగారి వైపు నుండి, తండ్రి గారి వైపు నుండి, అత్త కుటుంబం వైపు నుండి, లేదా పుట్టింటి కుటుంబం నుండి లేదని చింతపడుతూ బాధపడుతున్నావేమో. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా ఉంటే నిన్ను ఆస్తికర్తగా ప్రభు చేస్తాడు. ఈ మాటకు ఉదాహరణగా రాణి అయిన ఎస్తేరుకి ఏముంది? ఆమె ఒక ఆర్ఫన్, అనాథగా ఉంది. పినతండ్రి ఆమెను పెంచుకున్నాడు, ప్రార్థనలో భక్తిలో పెంచాడు. ఆ యొక్క ప్రార్థన, ఉపవాసము, విశ్వాసం, నమ్మకం పినతండ్రి మొర్దుకై ఎస్తేరుకు నేర్పినప్పుడు ఆమె ఎన్నడూ కూడా ఆయన మాట తునీకరించలేదు లేదా తీసివేయలేదు. అలాంటి భక్తిలో పెంచబడిన ఆమె ఒకానొక సందర్భంలో ఊరిలో ఉన్న కన్యకలందరినీ కూడా రాజుకు భారీగా చేయుటకు వార్త సాటింపు వచ్చినప్పుడు, మరి ఎస్తేరు కూడా అక్కడికి వెళ్ళింది. ఉన్న వాళ్ళందరికంటే ఆమెను ఇష్టపడలేదా రాజు? ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవేమో, తల్లి లేడు, తండ్రి లేదు, ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మొర్దుకైను తన పక్షముగా లేవనెత్తలేదా? యుక్త యవన వయసు వచ్చిన తర్వాత 120 సంవత్సరాల దేశ ప్రజలకు ఆమెను దేవుడు రాణిగా చేయలేదా? రాజు అడుగుతున్నాడు, రాణివైన ఎస్తేరు, నీకేం కావాలి? రాజ్యములో సగం మట్టుకు నీకు కావాలా? నీ మనవేంటి? నీ కోరికేంటి? వావ్! ఈ మాట ఎంత బాగుంది కదా! అసలు తినడానికి లేక, ఉండటానికి లేక, కట్టుకోవడానికి లేక ఉన్నటువంటి రాణి అయిన ఎస్తేరుని ఎలా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. వెనక ఏమీ లేదు, ముందు ఏమీ లేదు అన్నట్లు అంటున్నాను. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే, ప్రార్థించే వ్యక్తివిగా ఉంటే, ఉపవాసం ఉండే వ్యక్తిగా ఉంటే, ప్రభు దగ్గర కన్నీరు కార్చి ప్రతి విషయాన్ని ఆయన్ని ప్రేమించే వ్యక్తివిగా, ఆరాధించే వ్యక్తిగా ఉంటే నిన్ను ఆశీర్వదించేవాడు, అభివృద్ధి పరిచేవాడు అని చెప్పటములో ఏమాత్రము కూడా సందేహం లేదు. అందుకే అబ్రహాము యొక్క పనివాణ్ణి మనం చూస్తున్నాం. ఎలియాజరు ఎలాంటి వాడు? అబ్రహాము ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు. అయితే దేవుడు ఒకానొక సందర్భంలో దేవుని దగ్గర అబ్రహాం అడుగుతాడు కదా, అయ్యా, ఏమిచ్చినా ఏముంది, నాకు ఇంటికి వంశధారకుడు లేడు, పరిపాలన చేసేవాడు లేడు, గర్భఫలము లేదు, నా యొక్క భార్య గొడ్రాలుగా ఉంది అని చెప్పిన సందర్భాల్లో, ప్రభువా, నువ్వెన్నిచ్చినా ఏమిచ్చినా కూడా నా ఇంటి మీద ఎలియాజరే అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కదయ్యా అన్న సందర్భం. నేనంటాను, ఎలియాజరు అబ్రహాం ఇంటి మీద ఏలుబడి చేసే వ్యక్తిగా, అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఎలియాజరు దేవునిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముకు కలిగిన
ఆశీర్వాదం, ఆస్తి, ఐశ్వర్యములో కూడా పాలిభాగస్తుడుగా ఎవరు? ఎలియాజరు ఉన్నాడు. ఈ రోజున అందుకే దేవుని ప్రేమించే వ్యక్తివిగా నువ్వు ఉంటే నిన్ను కూడా ఆయన ఆస్తికర్తలుగా చేసేవాడు. నమ్ము, దేవుడు నీ జీవితంలో ఏదో ఒక మహిమను చేయబోతున్నాడు. ఇకపోతే నెంబర్ 3, మూడో విషయంలోనికి మనం వచ్చినప్పుడు చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రికలో మనము చదివినప్పుడు, చూచినప్పుడు, రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరిగించబడును. ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని విషయములలో దేవునిని ప్రేమించే వ్యక్తివిగా ఉంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తుల జీవితాలలో సమస్తము సమకూడి జరుగుతుంది. ఇది లేదు, అది లేదు అని చెప్పేటువంటి అవకాశం లేకుండా నీకు కావలసిన ప్రతిదీ, ఎవ్రీథింగ్, అది వస్తువే కావచ్చు, లేకపోతే పలానా డబ్బా, ఆస్తియా, ఐశ్వర్యమా, ఏదైనా కూడా నీవు దేవునిని ప్రేమించే వ్యక్తివిగా ఉంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేసేవాడు. దేవుడు నీ చేతుల్ని బలపరిచేవాడు. దేవుడు నీకు సమృద్ధి చేత నింపేవాడు. దేవుడు ప్రతి అవసరత తీర్చేవాడు. నమ్ముతున్నావా? ఈ రోజున అలా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వెళుతున్నావా? ప్రభు మార్గంలో నడుస్తున్నావా? ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? నీ భర్త విషయంలో, బిడల విషయంలో, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ప్రతి సమయంలో ప్రార్థించే వ్యక్తివిగా ఉన్నావా? ప్రార్థించే ప్రతి సమయంలో పురుషుడివిగా ఉన్నావా? ప్రార్థన అనేసరికి ఆడవాళ్ళదే అనుకుంటున్నావా? లేదా ప్రార్థన అనుకునేసరికి, వాక్యం అనుకునేసరికి అది పురుషులకే అని ఒకవేళ ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారేమో, మీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, మీ దీవెనను కోల్పోతున్నారు, మీ అభివృద్ధిని పోగొట్టుకుంటున్నారు. దేవుని ప్రేమించే వ్యక్తులను ఆయన ఆశీర్వదించేవాడు. దేవుని ప్రేమించే వారిని ఆయన అభివృద్ధి పరిచేవాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన వర్ధిల్లింప చేయగలిగిన వాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదాన్ని కలిగి మనము జీవించాలి. మొదటిది, ఆయన్ని ప్రేమించే వారిని ఆయన కాపాడుతాడు అని. 2, ఆయనను ప్రేమించేటువంటి విషయములలో చెప్పండి, సామెతల గ్రంథములో చాలా స్పష్టముగా ఆయన్ని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసే దేవాతి దేవుడైనాడు. 3వది, ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించేవాడు. 8వ అధ్యాయం రోమపత్రిక 28వ వచనంలో చాలా స్పష్టముగా వ్రాయబడింది. ఈ రోజులో నీకున్నటువంటి అవసరతలు, ఆర్థికపరమైన విషయాలు, ఇంకా దీవెన లేదా అప్పు అనేటువంటి ఆలోచనలో ఉన్నావా? వడ్డీ కట్టలేక సతమతం అవుతున్నావా? సొంత ఇల్లు లేదా, సొంత ప్లాట్ లేదా, కుటుంబంలో సతమతం అయిపోతున్నావా? పరిస్థితులని తారుమారైపోతున్నావా? నా కష్టం ఏమవుతుంది? నా యొక్క శ్రమ వృధా అవుతుంది. హాస్పిటల్ పాలై సరైన ఆరోగ్యం లేక బలహీనురాళ్ళు అయిపోయి, కుటుంబ పోషణలో లేక, పిల్లలకు సరైన విద్య లేక, వారి పరిస్థితులను కొన్నిసార్లు అర్థం చేసుకోక, ఏమి ఇవ్వక, అయ్యో మా కుటుంబం ఇలా అయిపోయింది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరేమని కృంగిపోయి అధైర్యపడే వ్యక్తిగా ఉన్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ బ్రతుకులో, నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించేవాడు. మొదట దేవుణ్ణి నువ్వు ప్రేమించే వ్యక్తివిగా ఉండు. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివిగా ఉండు. దేవుని పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తివిగా, ఆయనంటే భయము, భక్తి కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ చేతుల్ని బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీకు కావాల్సిన ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఆయన సమకూర్చి సహాయం చేసే దేవాతి దేవుడై ఉన్నాడు. అలా ప్రభువులో ముందుకు నడిపించబడదాం. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులముగా మార్చబడి, ఆ యొక్క దేవుడిచ్చిన ప్రతి హోదాలను పొందుకొని ఆశీర్వాదముగా మార్చబడి ముందుకు నడిపించబోదాం. మీ కొరకు చిన్న ప్రార్థనలోకి భవించండి. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? నిన్ను ఒకవేళ ప్రేమించే వ్యక్తులుగా లేరేమో. వారికి ఏమైనా అవసరతలు, ఆర్థికపరమైన విషయాలు ఉంటే, అది ఏ సమస్య అయినా యేసు నామములో ఇప్పుడే దూరం అవును గాక. ప్రతి పరిస్థితులు లయపరచబడును గాక. మా తండ్రి, అనుకూలపరిచి, స్థిరపరిచి సహాయం చేయండి. వారి అవసరతలను తీర్చండి. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నవారికి అయ్యా ప్రతిదీ మీరు సహాయం చేస్తానన్నారు కనుక అలాంటి ప్రేమను కలిగి ప్రతి దానిని పొందుకునే బిడలుగా, వ్యక్తులుగా ఉండుటకు సహాయం చేయండి. మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అలా ప్రేమించుదాం దేవుణ్ణి. ప్రతి ఆశీర్వాదాన్ని, దీవెనను అనేకమైనవి పొందుకొని కృతజ్ఞత కలిగి ప్రభు దగ్గర బ్రతుకుదాం, జీవిద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.